హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్రెడిట్ కార్డ్ గురించి పూర్తి సమాచారం తెలియజేస్తాను. మీ ఆదాయం మరియు ఎక్స్పెండిచర్ ను బేస్ చేసుకుని బెస్ట్ క్రెడిట్ కార్డ్ ను ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాం. అలాగే క్రెడిట్ కార్డు వలన లాభాలు మరియు నష్టాలు ఏంటి, అలాగే జాయినింగ్ ఫీజు లేకుండా లైఫ్ టైం ఫ్రీగా ఇచ్చే క్రెడిట్ కార్డును ఎలా పొందాలి, అలాగే మనం కొత్తగా క్రెడిట్ కార్డుకు అప్లై చేస్తే 500 నుంచి 2500 వరకు క్యాష్ బ్యాక్ రివార్డ్ అనేది వస్తుంది. దీన్ని ఎలా పొందాలి, అలాగే క్రెడిట్ కార్డ్ బిల్లు ఎప్పుడు జనరేట్ అవుతుంది, క్రెడిట్ కార్డ్ బిల్ను ఎటువంటి ఫైన్ లేకుండా ఆన్లైన్లో ఎలా పే చేయాలి, మరియు ఈ మధ్య కాలంలో రూపే యూపీఐ క్రెడిట్ కార్డులు వచ్చాయి కదా, ఈ రూపే యూపీఐ క్రెడిట్ కార్డు వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి, ఇలాంటి టిప్స్ మరియు ట్రిక్స్ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. మీకు ఏ టైప్ ఆఫ్ క్రెడిట్ కార్డ్ అవసరమో మీరే సొంతంగా నిర్ణయించుకోవచ్చు. కావున ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో దిగువన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై క్లిక్ చేయగలరు. ఫ్రెండ్స్, ముందుగా మీ యొక్క ఆదాయం మరియు ఎక్స్పెండిచర్ ను బేస్ చేసుకుని బెస్ట్ క్రెడిట్ కార్డును ఎంచుకోవాలంటే దీనికోసం ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. మీ యొక్క ఆదాయం నెలకు 30,000 రూపాయలు అనుకోండి. దానిలో క్రెడిట్ కార్డును ఉపయోగించి 20,000 రూపాయల వరకు ఖర్చు చేసినట్లయితే, అంటే కిరాణా సామాన్లు, షాపింగ్స్, మొబైల్ రీఛార్జ్లు, బిల్ పేమెంట్స్, ఇలా అన్ని క్రెడిట్ కార్డును ఉపయోగించి పేమెంట్ చేసినట్లయితే మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డుకి అయితే కేవలం 1% అంటే 200 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ అనేది రివార్డ్స్ రూపంలో వస్తుంది. అదే జాయినింగ్ ఫీజ్, ఇయర్లీ ఫీ ఉన్న క్రెడిట్ కార్డుకి అయితే 5% వరకు అంటే 1000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇలాంటి వారు జాయినింగ్ ఫీ, ఇయర్లీ ఫీ ఉన్న క్రెడిట్ కార్డును ఎంచుకోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఆదాయం నెలకు 20,000 అనుకోండి. దానిలో క్రెడిట్ కార్డును ఉపయోగించి 7,000 రూపాయల వరకు ఖర్చు చేసినట్లయితే మీకు లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డుకి అయితే కేవలం 70 రూపీస్ వరకు మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే జాయినింగ్ ఫీ మరియు ఇయర్లీ ఫీ ఉన్న క్రెడిట్ కార్డుకి అయితే 350 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో ఇలాంటి వారు కూడా జాయినింగ్ ఫీ, ఇయర్లీ ఫీ ఉన్న క్రెడిట్ కార్డును ఎంచుకోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మీ యొక్క ఆదాయం నెలకు 15,000 రూపాయలు అనుకోండి. దానిలో క్రెడిట్ కార్డును ఉపయోగించి ఎప్పుడో ఒకసారి 5,000 రూపాయల వరకు ఖర్చు చేస్తే లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డుకి అయితే 50 రూపాయలు మాత్రమే క్యాష్ బ్యాక్ వస్తుంది. అదే జాయినింగ్ ఫీ, ఇయర్లీ ఫీ ఉన్న క్రెడిట్ కార్డుకి అయితే 250 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. సో ఇలాంటి వారు లైఫ్ టైం ఫ్రీ ఉన్న క్రెడిట్ కార్డుని ఎంచుకోవడం బెటర్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎక్స్పెండిచర్ ఎక్కువగా క్రెడిట్ కార్డును యూజ్ చేసి చేసేవారైతే జాయినింగ్ ఫీ మరియు ఇయర్లీ ఫీ ఉన్న క్రెడిట్ కార్డుని ఎంచుకోవడం బెటరు. అలా కాకుండా ఎప్పుడో ఒకసారి అత్యవసర పరిస్థితుల్లో క్రెడిట్ కార్డు వాడిన వారు మాత్రం లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డును ఎంచుకోవడం బెటర్. అయితే ఈ మధ్య రూపే యూపీఐ క్రెడిట్ కార్డులు వచ్చాయి. ఈ రూపే యూపీఐ క్రెడిట్ కార్డు చాలా ఉపయోగపడుతుంది. ఈ రూపే యూపీఐ క్రెడిట్ కార్డును ఉపయోగించి ఫోన్ పే మరియు గూగుల్ పే, అలాగే పేటిఎం, మర్చెంట్ యూపీఐ స్కానర్ ఉన్న ప్రతి షాప్ లో కూడా మీరు పే చేయవచ్చు. ప్రస్తుతం చిన్న చిన్న షాప్స్ లో కూడా ఈ యూపీఐ స్కానర్స్ అందుబాటులో ఉన్నాయి కనుక రూపే యూపీఐ క్రెడిట్ కార్డును తీసుకోవడానికి ఎక్కువగా ప్రిఫర్ చేయండి. కొత్తగా క్రెడిట్ కార్డుకు అప్లై చేయాలనుకునేవారు నేను చెప్పబోయే ఈ యాప్ ద్వారా అప్లై చేస్తే మీకు 500 రూపాయల నుంచి 2,500 వరకు క్యాష్ బ్యాక్ రివార్డ్ అనేది వస్తుంది. ఈ యాప్ లింక్ ను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి. ముందుగా ఈ క్యాష్ కరో యాప్ లో రిజిస్టర్ అవ్వాలి. నెక్స్ట్ సైన్ ఇన్ అయ్యాక మీకు ఏ క్రెడిట్ కార్డు కావాలో దీనిలో ఎంచుకోవాలి. ఈ క్యాష్ కరో యాప్ లో చాలా క్రెడిట్ కార్డ్స్ అందుబాటులో ఉంటాయి. మీకు ఏ క్రెడిట్ కార్డ్ కి ఎంత క్యాష్ బ్యాక్ రివార్డ్ వస్తుందో దీనిలో ఉంటుంది. వీటిలో మీకు నచ్చిన క్రెడిట్ కార్డు పై క్లిక్ చేయండి. దిగువన మీరు సెలెక్ట్ చేసిన క్రెడిట్ కార్డుకి ఏ ఆఫర్స్ వర్తిస్తాయో కనిపిస్తుంది. ఒకసారి దీన్ని క్లియర్ గా చదవాలి. అలాగే లైఫ్ టైం ఫ్రీ ఉన్న క్రెడిట్ కార్డు కావాలనుకునే వారు జాయినింగ్ ఫీ, ఇయర్లీ ఫీ అనేది లైఫ్ టైం ఫ్రీ అని ఉందా లేదా అనేది ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ఫైనల్ గా అప్లై నౌ పై క్లిక్ చేసి మీ యొక్క పూర్తి డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేయాలి. క్రెడిట్ కార్డుకి అప్లై చేసే వారికి ఖచ్చితంగా పాన్ కార్డ్ అనేది ఉండాలి. పాన్ కార్డ్ మీ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో ఎలా అప్లై చేయాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను చూడండి. క్రెడిట్ కార్డుకి అప్లై చేశాక అప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీకు సిబిల్ స్కోర్ అనేది 750 కంటే ఎక్కువ ఉండాలి. సిబిల్ స్కోర్ కి సంబంధించి ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి.
నెక్స్ట్ క్రెడిట్ కార్డ్ బిల్లు ఎప్పుడు జనరేట్ అవుతుంది, క్రెడిట్ కార్డ్ బిల్ను ఎటువంటి ఫైన్ లేకుండా ఆన్లైన్లో ఎలా పే చేయాలో తెలుసుకుందాం. ఉదాహరణకు నా యొక్క క్రెడిట్ కార్డ్ బిల్ అనేది ప్రతి నెల 20వ తేదీన జనరేట్ అవుతుంది అనుకుందాం. ఆ జనరేట్ అయిన బిల్లును నేను తర్వాత నెల 5వ తేదీన ఖచ్చితంగా పే చేయాల్సి ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్ను పే చేయడానికి 45 డేస్ టైం అనేది ఉంటుంది. బిల్ జనరేట్ అనేది 20వ తేదీన అయినట్లయితే 21వ తేదీన క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏదైనా కొన్నట్లయితే దాని యొక్క బిల్ అనేది తర్వాత నెల 20వ తేదీన జనరేట్ అవుతుంది. ఆ బిల్ను నేను ఆ తర్వాత వచ్చే నెల 5వ తేదీన పే చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా 45 డేస్ అనేది టైం ఉంటుంది. అలా కాకుండా బిల్ జనరేట్ కు ముందు రోజు క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏదైనా కొన్నట్లయితే ఆ అమౌంట్ అదే నెల బిల్లో యాడ్ అవుతుంది. ఆ అమౌంట్ మాత్రం కేవలం 15 రోజుల్లో పే చేయాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియక చాలా మంది ఫైన్ తో క్రెడిట్ కార్డ్ బిల్ను పే చేస్తుంటారు. క్రెడిట్ కార్డ్ బిల్ను ఇన్ టైంలో కట్టకపోతే మాత్రం ఫైన్ చాలా ఎక్కువగా ఉంటుంది. క్రెడిట్ కార్డ్ బిల్ను పే చేయడానికి బెస్ట్ యాప్ ఏంటంటే క్రెడ్ అనే యాప్. ఈ యాప్ లింక్ ను కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి. ఈ యాప్ లో క్రెడిట్ కార్డ్ బిల్ పే చేస్తే ప్రతి పేమెంట్ కి క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అలాగే ఈ యాప్ మీరు క్రెడిట్ కార్డ్ బిల్ను ఎప్పుడు కట్టాలో ఎప్పటికప్పుడు గుర్తు చేస్తుంది. కనుక ఈ యాప్ లో ఎక్కువ మంది క్రెడిట్ కార్డ్ బిల్ను కడుతుంటారు. ఓకే ఫ్రెండ్స్, క్రెడిట్ కార్డుకి సంబంధించి పూర్తి సమాచారం అందించాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.